మీ మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావం. పాత బాటలో పయనించేవారు 10 మందిలో ఒకరవుతారు. పాత బాటలో పయనించేవారు 10 మందిలో ఒకరవుతారు. కొత్త బాటను కనిపెట్టిన వారు కొలంబస్ వారసులవుతారు. ఏమిటి ఈ కవిత అంతరార్థం అంటే, నువ్వు మనకి ఎంతసేపు ఒక పాత బాటలో 10 మంది వెళ్ళారు కదా, ఈ బాటలోనే ప్రయాణం చేద్దాం, ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఎందుకు లేనిపోని తలనొప్పులు ఎందుకు అనుకునే వాళ్ళ సంఖ్య మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా కొత్త సృజనతో, కొత్త ఆలోచన ధారతో ఆలోచించగలిగిన వాడు ఏమవుతాడు? కొత్త బాటను కనిపెట్టిన వాడు కొలంబస్ వారసుడవుతాడు. కొలంబస్ ఏం చేశాడు? ఆయన అందరిలాగా ఆలోచించలేదు. ఒక భారతదేశాన్ని, అమెరికా ఖండాన్ని కనుగొనాలని ఒక వాస్కోడిగామా లాంటి వాడు, ఒక కొలంబస్ లాంటి వాడు బయలుదేరితే అతను ఏం చేశాడు? అమెరికాను కనుగొన్నాడు. కాబట్టి అతను ఈరోజు కూడా మనకు ఆరాధనీయుడయ్యాడు. అమెరికా ఖండాన్నే కనుగొన్నాడు. కాబట్టి ఎప్పుడే కానీ మనం 10 మంది వెళ్ళే దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయాణం చేసినప్పుడు మన అడుగుజాడలు 10 మందికి ఒక కొత్త దారిని చూపించగలుగుతాయి. అప్పుడే మనము ఆరాధనీయులం అవుతాము. మన అడుగుజాడ 10 మందికి ఒక అడుగుజాడ కాదు, అందరికీ అది జాడవుతుంది. అది మనం గమనించాలి, గ్రహించాలి అని తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్తే.